ద బెస్ట్ పార్ట్ వాజ్ మా నాయనమ్మ మా అమ్మమ్మ మాతోనే ఉండేవారు ఓకే. ఇద్దరు. సో ఐ థింక్ దే కాంపన్సేటెడ్ ఫర్ దట్. సో మేము బిజీగా స్కూల్కి వెళ్తూ బిజీగా ఉండేవాళ్ళం. ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు ఉండేవారు, మా అమ్మ ఉండేది, అండ్ ఆల్ 5 of us. సో ఇట్ వాజ్ ఫుల్ హౌస్. సో అంటే ఎక్కువ మీ నాన్నమ్మ గారు వాళ్ళతో ఉండేసరికి అంత కంప్లైంట్స్ ఏమి వెళ్ళేవి కాదు. లేదండి, అమ్మ బాగా. సో అంటే అమ్మగారి నుంచి మీరు ఇది నేర్చుకున్నాను, ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాను ఇది అంటే ఏం చెప్తారు? అంటే ఆప్యాయత, ఎవరింటికి వచ్చినా ఆ మర్యాదనిచ్చి తప్పకుండా ఇంట్లో భోజనం పెట్టి కానీ పంపించేది కాదు. అండ్ రిలేటివ్స్, మెయిన్లీ రెస్పెక్టింగ్ రిలేటివ్స్, అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఇప్పుడు ఈక్వల్గా. ఎస్, అది చాలా మిస్ అవుతూ ఉంటుంది చాలా మంది ఫ్యామిలీస్లో. ఎస్, బికాజ్ ఇప్పుడు టైం ఉండట్లేదండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో బోత్ ఎప్పుడు వస్తూ ఉండేవారు ఇంట్లో, ఆల్వేస్ గెస్ట్స్ కానీ రిలేటివ్స్ కానీ, బోత్ అమ్మ సైడ్ ఫాస్ట్. సో మాకు అసలు చైల్డ్హుడ్ వాజ్ వెరీ నైస్, ఫుల్ పీపుల్. ఇప్పటికీ అలానే ఉంటుంది కూడా. ఏనర్ ఫ్యామిలీ అంటేనే పీపుల్, అంటే ఇప్పటికీ గ్యాదర్ అవుతూ ఉంటారు, స్పెషల్గా దానికోసం గ్యాదర్ అవుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఐ క్యారీడ్ దట్ బికాస్ ఇప్పుడు కూడా బోత్ అమ్మ సైడ్ రిలేటివ్స్ అన్ని మా ఇంటికి వస్తారు. ఓకే, అంటే వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సుశీలమ్మ కాల్ చేస్తే అన్ని తెలిసిపోతాయి. మా ఇళ్లలో ఏ ఫంక్షన్స్ అయినా నా డ్యూటీ అనమాట అందరినీ పిలవటం, బికాస్ నా దగ్గరే ఉంటాయి అందరి నంబర్స్. సో మీరు ఇంకా మొన్న చైతన్య అఖిల్ పెళ్ళి కూడా ఐ ఓన్లీ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. అండ్